హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రంజాన్ సిరీస్లో సెకండ్ రెసిపీ వచ్చేసి నేను ఇఫ్తార్ కోసం చికెన్ సమోసాలు చేశానండి. చాలా బాగుంటాయి, టేస్ట్ క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు కూడా ఇఫ్తార్లోకి వీటిని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ చూసే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియో చూడడానికి ఇప్పుడు మన ఛానల్ని ఫాలో గా. ముందుగా కిలో చికెన్ని తీసుకున్నానండి. బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. తీసుకొని 2 సార్లు బాగా శుభ్రంగా కడగాలి చికెన్ని. ఇలాగ కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేయడం అంటే మొత్తం పేస్ట్ లాగా చేయకూడదు, జస్ట్ అలా పల్సిస్తే సరిపోతుందండి. అక్కడక్కడ చికెన్ పీసెస్ పంటి కింద తగిలితే చాలా బాగుంటాయండి సమోసాలు. ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి. ఇలానే మిగతా చికెన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ మొత్తం చికెన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం రండి. ఇప్పుడు కిలో మైదా తీసుకొని ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మంచిగా పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి ముద్దని కలుపుకోవాలి. చూడండి, ఇలాగ చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిలని కూడా తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ని వేసుకోవాలి. ఒక అరకప్ అంతా ఆయిల్ అయితే పడుతుంది. చికెన్ ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువనే పడుతుందండి ఆయిల్. ఇలాగ ఆయిల్ వేసిన తర్వాత హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. చూడండి, ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను. ఇలాగ వేసిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలాగ వేసుకొని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఫ్రెష్ది అయితేనే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి సమోసాకి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లని వేసుకోవాలండి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇలాగా వేసి ఒక 5 నిమిషాల సేపు బాగా కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టే కుక్ చేసుకోవాలి. చికెన్ కుక్ అయ్యేలోపు ఇందులోకి స్పైసెస్ని చూసేద్దాం రండి. ముందుగా నేను ఒక ప్లేట్లోకి అన్ని స్పైసెస్ని వేసి పెట్టుకున్నానండి. 2 స్పూన్ల కారం, అలాగే 2 స్పూన్ల ఉప్పు, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలాని తీసుకున్నానండి. ఈ స్పైసెస్ని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని చూసేద్దాం రండి. చూడండి, చికెన్లోంచి వాటర్ అనేది సపరేట్ అయ్యాయి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఉన్నప్పుడే ఈ స్పైసెస్ వేస్తే మొత్తం వాటర్గానే ఉండిపోతుంది. స్టఫింగ్ అనేది బాగోదు, లూజ్ అయిపోతుంది స్టఫింగ్. అందుకనే మొత్తం వాటర్ ఎగిరిపోయిన తర్వాతనే స్పైసెస్ని వేసుకోవాలి. చూడండి, చక్కగా వాటర్ అనేది ఎగిరిపోయాయి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని వేసుకోవాలి. చూడండి, స్పైసెస్ వేసి మంచిగా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా చికెన్లోకి మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. స్పైసెస్ మొత్తం చికెన్లోకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చక్కగా ఫ్రై అయిపోయింది. చికెను పీస్ కూడా కొంచెం మెత్తబడింది. మనకు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చికెన్ త్వరగానే ఫ్రై అయిపోతుందండి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మంచిగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, 2 మినిట్స్ మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. చూడండి, పిండి ముద్ద చక్కగా నానిపోయింది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని
చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కొంచెం పొడవుగా ఉండేటట్టు మనం రుద్దుకోవాలండి. రౌండ్ షేప్ కాకుండా ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా రుద్దుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలానే రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నైఫ్ తీసుకొని సగానికి కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకున్న ఒక పీస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సమోసా షేప్లోకి చేసుకోవాలి. చూడండి, వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఇలాగ చేసుకోవాలి. చూడండి, ఇలాగ ప్రెస్ చేస్తూ చేసుకుంటే సీల్ అనేది ఎక్కడ లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కడ స్టఫింగ్ వేసిన తర్వాత ఒత్తుకోకపోతే విడిపోతుంది కాబట్టి ఇలాగ మంచిగా సీల్ చేసుకోవాలి. ఇలాగ కోన్ షేప్లోకి రావాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల స్టఫింగ్ని పెట్టుకోవాలి. చూడండి, ఇలాగ స్టఫింగ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ని తీసుకొని ఇలాగా అప్లై చేసుకోవాలండి. పైన పిండికి మంచిగా అతుక్కుంటుంది. ఇలాగ వాటర్ అప్లై చేస్తే ఇలాగ అప్లై చేసి 2 ఎడ్జెస్ని ఇలాగా కలుపుకోవాలి. ఇలాగ మొత్తం ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయండి. ఎక్కడ స్టఫింగ్ బయటికి రాకుండా మంచిగా ప్రెస్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఈ సమోసాని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటాయి. చూడండి, ఇలాగా సమోసాలన్నిటినీ చేసుకోవాలి. చూడండి, ఇలాగ సమోసాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రైని చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఆయిల్ని వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి సమోసాలని వేసుకోవాలి. హెవీగా హీట్ అయితే త్వరగా కలర్ అయితే వచ్చేస్తాయి, కానీ సమోసాలు మాత్రం వేగవు. అందుకని లైట్గా హీట్ అయిన తర్వాత పైనుంచి సమోసాలని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా పొంగుతాయి. ఇలాగా ఆయిల్ వేస్తూ ఫ్రై చేస్తే ఇలాగ 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా సమోసాలని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ 2 వైపులా మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్గా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇలానే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి సమోసాలు. మంచిగా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా రుచిగా ఉండే చికెన్ సమోసాలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, నేను మరికొన్ని ఇలానే ఫ్రై చేసి చూపిస్తున్నాను. చూడండి, వేసి 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఇలాగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇఫ్తార్ టైంలో రోజా ఉండే వాళ్ళకు వీటిని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.